సికింద్రాబాద్ సీతాఫల్ మండి జోష్ కాంపౌండ్ కాలనీలో పవర్ బోర్డ్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ, రాసూరి సునీత, యువనేత కిషోర్ కుమార్ గౌడ్ మరియు బీఆర్ఎస్ నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు. ఓకే సార్. బిందె తెచ్చి ఇంకా ఉండండి. మీరు ఇప్పండి మేడం. సరే ఇప్పం ఇప్పుడు మంచిగా ఇది పెట్టలేదు అనడానికి ఎయిర్ పైప్ పెట్టలేదు. విశాల్కార్ అసోసియేషను ఈరోజు మేము చాలా గర్విస్తున్నాము. మాకు ఒకప్పుడు ఏదీ లేకుండా ఈ కాలనీకి, కానీ ఈరోజు మన కాలనీ లోపల యూత్ ముందుకు వచ్చేసేసి సుభాష్ గారు, సుందర్ గారు, అదేవిధంగా మన కాలనీ లోపల పెద్దలు జనార్దన్ గారు, రామచందర్ గారు, నరసింహాచారి గారు, వీళ్ళు పెద్దలంతా కూడా ముందుకు వచ్చేసేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడానికి ఎంతో సంతోషంతో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మాకు చౌరాసాకి ఎంత పెద్ద లైట్లు ఉన్నాయో అంత పెద్ద లైట్ని ఇవ్వడం జరిగింది మాకు. కాబట్టి మేము దానికి పద్మారావు గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు నీళ్లు చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళము. కాలనీ మొత్తము అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా ఇబ్బంది అయ్యేది మాకు నీళ్ళ కోసము. అయితే ఈ నీటికి మాకు పవర్ బోర్ కావాలనేసేసి పలుమార్లు మన కార్పొరేటర్ని, తర్వాత మంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి వారు స్పందించి సకాలంలోనే మాకు ఒక పవర్ బోర్ను వేశారు. దానికి చాలా సంతోషం. ఈరోజు మేము ఎంతో సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడే మనకు మినిస్టర్ గారు చెప్పారు, దానికి ఇది డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది అనేసి. అదేవిధంగా డ్రైనేజు, రోడ్ కటింగ్ ఒకటి, తర్వాత రోడ్ వైండింగ్, తప్పకుండా ఇవన్నీ కూడా అతి త్వరలో మీకు వేయిస్తానని చెప్పారు. కాబట్టి నా తరఫు నుంచి, మా కాలనీ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మేము పద్మారావు గారికి మరియు మా కార్పొరేటర్ హేమ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలనీకి వచ్చినటువంటి మా యొక్క ప్రియతమ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి పద్మారావు అన్నగారు మరియు మా యొక్క కార్పొరేటర్ శ్రీ హేమ గారు, వీరందరూ కలిసి మా యొక్క కాలనీ యొక్క సంక్షేమంలో భాగంగా మేము యొక్క వాటర్ కోసం ఏదైతే మేము పెట్టుకున్నదో దాన్ని వాళ్ళు ఆమోదించి ఈరోజు వారి యొక్క స్వహస్తాలతో, వారి యొక్క సువర్ణ హస్తాలతో ఈ యొక్క జల దాన్ని మాకు ప్రసాదం చేయడం, ఓపెన్ చేయడం జరిగింది. దానికి మా యొక్క కాలనీ తరఫుకి వెళ్ళి వారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క వాటర్ రావడానికి, మా యొక్క ఈ బస్తీలో ఉన్నటువంటి వారికి సహాయపడడానికి, ఇది రావడానికి కృషి చేసినటువంటి రామచంద్ర గారు కానివ్వండి, సుభాష్ గారు కానివ్వండి, సుందర్ గారు కానివ్వండి, రామచంద్ర గారు కానివ్వండి, మన జనార్దన్ సార్ కానివ్వండి, నరసింహ సార్ కానివ్వండి, కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఇంకా తదితర పెద్దలందరూ కూడా వారి యొక్క స్వకష్టం లాగా, వారి యొక్క పర్సనల్ ప్రాబ్లం లాగా మన యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మన పద్మారావు గారి చేత మనం సాక్షి చేయడం జరిగింది. ఈరోజు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క రోడ్ వైండింగ్ కానివ్వండి, ఈ యొక్క ఏదైతే సివరేజ్ ఉందో దానికి మాకు ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. దానికి వెంటనే
మన యొక్క స్పీకర్ గారు స్పందించి ఇమీడియట్గా 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇదే కాకుండా కార్పొరేటర్ హేమ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మా కాలనీ పెద్దలందరికీ, మా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.